ఏంది అది జక్కుల గురయ్య కాదు ఎవరిది ఇది జక్కుల గురయ్య కదా గురయ్యదే ఎట్లయితే చూసుకో నువ్వు కాగితాలు చూసుకొని ఆమె చూసుకో గురవ ఎట్లయితే నువ్వు అడిగేదని నాకు అర్థం కాదు అసలు నువ్వు అసలు జక్కుల గురయ్య ఎట్లా అడిగేదని నువ్వు అడిగేది నన్ను అసలు నువ్వు అనేది నన్ను అసలు జక్కుల గురవ ఇది కాదు నేను కొన్న తర్వాత నేను ఎట్లా అనుకుంటా నేను దానికి డబ్బులు కట్టుకున్నాను గడ్డి కొన్నావు ఓకే నేను చెప్పింది నువ్వు గడ్డి కొన్నావు ఓకే తోలుకున్నావు మేపుకున్నావు అయిపోయింది అలా గడ్డి ఉంది నేను మేపుకుంటా ఇంకెప్పుడు నువ్వు అడుగు ఎవరైనా అడుగు నన్ను అడగాల్సిన అవసరం లేదు ఇగో వెంకటరామ గారెలో గడ్డి కొన్నాడు తోలుకొచ్చినాం వాళ్ళ బరి వాళ్ళు వచ్చినాయి అప్పుడే ఎవరిది వస్తే నాకు ఎందుకు నాయే నా భూమిలో నాయ వస్తాయి అది నా భూమి నా భూమి నేను చెప్తానుగా జక్కుల గురవ ఇది చూసుకో నాకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర నేను డబ్బులు చేస్తే వసూలు చేసుకో ఉంచుకో నాకెందుకులే కానీ అందుకే నా దాంట్లో రావద్దు అనేది జక్కుల గురవ భూమి అది నువ్వు నన్ను అడగాల్సిన అర్హత లేదు హక్కు లేదు జక్కుల గురవ అది మరి జక్కుల గురవ అయితే ఇందుకే మీరు ఆ గడ్డి అరే నీకు తెలియదే నువ్వు గడ్డి కొనుక్కున్నావు అంతవరకే నువ్వు అయిపోయిందా అయిపోయింది అంతే నువ్వు షేన్ వేసినావు కౌలు తీసుకున్నావు ఆ దున్ని వేసుకున్నావు బొబ్బరి ఎందుకు వేసుకున్నావు ఏది ఇప్పుడు బొబ్బరి ఎందుకు వేసినావు హక్కుంది ఇస్తానా నేను కౌలు ఇస్తానా కౌలు ఇస్తానా మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను డబ్బులు కట్ చేస్తా లేదు అది పంచాయతీలో ఉంది జక్కుల గురవ ఇది కాకపోతే నువ్వు లిస్టు చూసుకో నువ్వు పోయి కాగితాలు చూసుకో అందుకే చెప్తాను నేను నన్ను కావద్దనొద్దు నువ్వు వేరే ఏమైనా ఉంటే నువ్వు చూసుకోవచ్చు మాట్లాడే అది ఇది కూడా మాట్లాడే చూసుకో నువ్వు కాగితం చూసుకో ఇప్పుడు నువ్వు 70 లాగా చూసుకోపోవే 70 నుంచి ఇప్పుడు దాకా కాగితం చూసుకో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే పో మా ఏరే పేరు ఏరేది కదా పొలం అంటారు ఏరే ఎవరు రైటే ఏరే ఎవరు చెప్పరాదు ఎవరు చెప్పు కావచ్చు దానికి ఎందుకు పోతా నేను దానికి ఆ బోన్ నేను ఇది నాది కాబట్టి పోతాను నేను చెప్పింది జక్కుల గురది ఇప్పుడు అది ఎవరి అవుతుంది బెస్ట్ వాళ్ళ జక్కుల గురదా గురవైతే ఇప్పుడు అది అమ్ముకునే నేను చెప్పింది నువ్వు జక్కుల గురవ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కించుకుంటే నేను పోను అది నువ్వు జక్కుల గురవ పేరు మీద ఉన్న దాంట్లో నువ్వు పైపులు వేసి మళ్ళీ నన్ను అంటావు నేను చెప్తే మళ్ళీ నువ్వు నన్ను అంటావు అయితే కాదు నాన్న నేను చెప్పింది నువ్వు మొన్న బాబాయ్ని అడిగితే అరే మీరు నన్ను ఒత్తిడి చేస్తారని కావాలని నేనే వేయించిండ్రా 2 సంవత్సరాలు నేను పెట్టుకున్నా తర్వాత ఆయన అడిగితే ఆయనకి వేయించి ఇచ్చినా అని చెప్పిండు నీకు ఫోన్ చేసిండు గుద్ద మీద తనుడు కాదు నలుగురు ముందు నీకే ఫోన్ చేసి పైపులు తీయమంటారు అన్నాడు ఆన్నే నీకు ఫోన్ చేసి పైపులు తీయమంటారు అన్నాడు అనిపిస్తా నేను అక్కడ వాళ్ళతో అరే అంటే నువ్వు మళ్ళీ నాకు చెప్తా నేను గుడ్డలని చక్కగా చెప్తారంటే అదే అన్నాడు గట్టిపోతే తీసుకున్నాను తెలుసా ఇగో చేయబోతే మాది కలుపుకొని మాది ఎంత అనుకుంటున్నావు ఇది ఇంకా ఎక్కాలి ఇప్పుడు ఇలా నీకెంత ఉందో కాగితాలు ఎంత ఉందో నాకు తెలుసు నాకెంత ఉందో కాగితాలు నాకు తెలుసు నేను చెప్పింది నువ్వు కాగితాలు ఎవడుకుంటే వాడే తెలివితేటలు చూపిద్దులే కానీ ఎవడుకుంటే తెలివితేటలు వాడుకుంటే కానీ అతికి తెలివితేటలు చూపిస్తే నడవలే కానీ అర్థమైందా అది అయిపోయి కాదు ఇంకా మీదంటే మాకు 7 గుంటల భూమి వస్తుంది వస్తే తీసుకో కన్నాది నాకు ఇయ్యి అంటనా నాది నీకు వస్తే తీసుకొని కొలుచుకొని నీ వరకు ఆడుకొస్తా అది వేసుకో నీకు ఆడుకొస్తా నీ దాంట్లో వేసుకో నా దాంట్లో కాదు నీ దాంట్లో వేసుకో మళ్ళీ చెప్తానా నేను నీ దాంట్లో నువ్వు పైపులు వేసుకో అంటే ఇప్పుడు యాంచి ఆడుకుంది నీది ఆడుకుని చూపిపోని నాదే ఆ గెట్స్ అది నాకుంది కట్ల సీన్ గెట్ దాకా నాకుంది నాకుంది 338 339 ఉంది బరాబర్ ఇప్పుడు లిస్ట్ చూసుకో 70 నుంచి ఇప్పుడు దాకా లిస్ట్ ది అలాగా ఈ మాట ఇల్సోబెట్టి చూపిస్తా కాగితాలు ఇల్సోబెట్టి చూపిస్తా తొందరపడద్దు నేను కూడా అందుకే మాట్లాడు 4 ఏళ్ళు అయింది అయినా నీ మాట్లాడలే 3 రోజులు కాదు 4 ఏళ్ళు అయింది నీ మాట్లాడలే 4 ఏళ్ళు అయింది నీ మాట్లాడలే అరే 4 ఏళ్ళు అనిపోయింది నాన్న నీ మాట్లాడలే నేను చెప్తానుగా నువ్వు ఇసుకకి రావద్దన్నా రాలే నువ్వు బండి తొక్కిద్దన్నా రాలే 4 ఏళ్ళ దాకా నీ మాట్లాడలే 3 రోజులకే నువ్వు 3 రోజులు అంటున్నావు నాకు కూడా పని ఉందనే ఆగినలే కానీ లేకపోతే నేను ఎందుకు వదిలిపెడతా మా బాబాయ్ వచ్చి తీపిస్తాలే కానీ ఇగో పెనానా నేను చెప్పింది